ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఒక 3 టేబుల్ స్పూన్. ఓకే ఓకే, ఆయిల్ ఎక్కువ పడుతుంది. పట్ట, యాలకులు, జాజి పువ్వు, లవంగా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. బాగా వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లి బొంబలు, అదేంటి ఆనియన్ లీఫ్ కదా, ఉల్లి బొంబలు, పచ్చిమిర్చి. ఇది కుర్మా అండి, ఎగ్ కర్రీ కుర్మా, ఆలు ఎగ్ కర్రీ కుర్మా, ఆలు ఎగ్ కర్రీ, ఆనియన్స్ కోసలేదు. బాగా కల్లుప్పు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్, ఎక్కువ అల్లం పేస్ట్ వేయద్దండి, కొంచెం సిమ్లో పెట్టి కొంచెం బాగా ఏగుతూ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే కొంచెం బాగా ఏగుతుంది. ఇంట్లో ఆలు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇది కలపాలి. నెక్స్ట్ టమాటా కొంచెం మగ్గుతున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటాం, వైట్గా పసుపు అట్లా వేసేది. ఆలు మగ్గింది, దీంట్లో కొబ్బరి పేస్ట్, కుర్మా కదా చెప్పింది, అందుకోసం కొంచెం కొబ్బరి పేస్ట్. నేను కొబ్బరి పేస్టు నువ్వులు, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ వేసానండి, మిక్సీ పెట్టేశాను. కొబ్బరి పేస్ట్లో అన్నీ వేసి మిక్సీ పెట్టేశాను. ఇది కొంచెం వేగాలి, ఇది వాటర్ కొంచెం పోసుకుందాం. ఇది వాటర్ పోసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత పచ్చి వాసన పోయిన దాకా తర్వాత కారం మసాలాలు వేయాలి. కారం మనకు కావాలన్నంత ఎక్కువ వేసుకోవద్దండి, చాలు. ఇది చాలు. తర్వాత దీంట్లో గరం మసాలా, కస్తూరి మేతి, చికెన్ మసాలా వేసేసానండి. ఇట్లా కలిపి ఈ ఎగ్ ఘాట్లు పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇదిగో చూడండి, ఎగ్ ఘాట్లు పెట్టుకున్నాను. ఈ 5 ఎగ్స్ని దీంట్లో వేసేస్తున్నానండి. వేసేసి ఒక్క కలుపుకొని ఒక అర గ్లాస్ పోద్దాం అండి. అంతే, అయిపోయింది. ఎగ్ కర్రీ రెడీ, ఆలు ఎగ్ కర్రీ రెడీ. చాలా సూపర్గా ఉంటుందండి. కారం తక్కువ వేసాము, అన్నీ బాగుంటుంది. మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయకుండా కూడా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. నేను వేసాను దీంట్లో, నేను మసాలా తింటాను. ఓకే అండి, ఎగ్ కర్రీ అయిపోయిందండి, డన్. నేను ఆయిల్ తక్కువ వేసాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వాడద్దు. మీరు కూడా ఎక్కువ ఆయిల్ పడితే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది, అందుకోసం నేను ఆయిల్ అంతా తక్కువే వేస్తున్నాను. అయిపోయిందండి, డన్. ఎగ్ కర్రీ
చూసారా ఎంత బాగుందో. కారం కూడా తక్కువ వేసాను, మసాలాలన్నీ తక్కువే. మీరు ఎంత తక్కువ వాడితే అంత మీ హెల్త్కి మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, ఎగ్ కర్రీ అండి, ఆలు ఎగ్. దీంట్లో గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ బాగా వేపుకొని అన్నీ చేసామండి. దీంట్లో కొంచెం కాడుగడ వేసాను, కొబ్బరి పేస్ట్. ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మీ ఈ కర్రీ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఒక లైక్ కొట్టండి, బెల్ కాన్ నొక్కండి. మీ ఉద్దేశం ఏమంటే కామెంట్లో రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.